ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. ధర్మస్థలిలో ఇంకా తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడైతే బయటకు వచ్చి నల్లటి ముసుగు వేసుకొని నేను వందలాది మందిని పాతి పెట్టేశాను అని చెప్పాడో ఆ తర్వాత పెద్ద ఎత్తున కలకలం రేగింది. కర్ణాటక ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ వెళ్ళి ఆ వ్యక్తి చూపించిన 13 ప్రదేశాలలో, ఆ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 13 ప్రదేశాలలో మార్కులు చేసి తవ్వకాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు కేవలం 5-6 స్కెల్టన్స్ మాత్రమే అక్కడ లభ్యమయ్యాయి. అయితే 13వ సైట్లో చాలా ఎక్కువ మందిని పాతి పెట్టినట్టుగా అతను చెప్పాడు. ఆ 13వ సైట్లో తవ్వటానికి అక్కడ ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని అక్కడ నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి అక్కడ ఏం చెప్తున్నాడంటే 20 అడుగులు అక్కడ తవ్వితే ఆ ఆనవాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఆ వ్యక్తి చెప్పిన దానికి అక్కడ లభ్యమైన స్కెల్టన్స్కి సంబంధం లేకపోవడంతో ఆ 20 అడుగులు 13వ సైట్లో తవ్వాలా లేదా అని సిట్ అధికారులు ఆలోచించారు. సో అక్కడ తవ్వకాల కంటే ముందు రాడార్ని జీపీఆర్ని, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ని, జీపీఆర్ సిస్టమ్ని అక్కడ ఉపయోగించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు జీపీఆర్ సిస్టమ్ అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ సెర్చ్ చేయబోతున్నారు. ఆ జీపీఆర్లో అక్కడ ఎముకల ఆనవాళ్లు కనబడితే ఆ ట్రాన్స్ఫార్మర్ని పక్కకి తొలగించి అక్కడ తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈలోపు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. 2010లో ఒక బాలిక, ఒక విద్యార్థిని, స్కూల్ యూనిఫామ్తో ఉన్న విద్యార్థిని తీసుకొచ్చి ఆ విద్యార్థిని అక్కడ పాతి పెట్టమని తనకు అప్పగించారు అని చెప్పాడు. ఆ విద్యార్థినికి లోదుస్తులు లేవు, కేవలం స్కూల్ యూనిఫామ్లో ఉంది, స్కూల్ బ్యాగ్ ఉంది అని అతను చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ విద్యార్థిని 2010వ సంవత్సరంలో లోదుస్తులు లేకుండా కేవలం యూనిఫామ్తో ఉన్న ఒక స్కూల్ బ్యాగ్తో ఉన్న విద్యార్థిని తీసుకొచ్చి ఇచ్చిన ఆ బాలికను ఎక్కడైతే పాతి పెట్టాడో ఆ ప్రదేశాన్ని ఆ వ్యక్తి గుర్తించినట్టుగా తెలుస్తుంది. నేను ఇదిగో ఇక్కడే పాతి పెట్టాను, ఆ రోజు నాకు ఒక స్కూల్ విద్యార్థిని తీసుకొచ్చి ఇచ్చారు, ఆ విద్యార్థిని స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఆ విద్యార్థిని చూడగానే నా మనసు కలిచిపోయింది, నేను చాలా బాధపడ్డాను. ఆ విద్యార్థిని పాతి పెట్టడానికి నాకు చేతులు రాలేదు, ఆ విద్యార్థిని ఒంటిపై గాయాలున్నాయి, లోదుస్తులు కూడా విద్యార్థినికి లేవు, స్కూల్ బ్యాగ్ను కూడా పాతి పెట్టమని చెప్పారు. నేను స్కూల్ బ్యాగ్తో పాటు ఆ విద్యార్థిని కూడా ఇదిగో ఇక్కడే పాతి పెట్టాను అని ఆ వ్యక్తి చెప్పాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. 2014 వరకు, 1994 నుంచి 2014 వరకు ఆ వ్యక్తులు తీసుకొచ్చి ఇచ్చిన దేహాలను పాతి పెడుతూ వచ్చాడు. ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది 2014 నుంచి చూసుకుంటే. కాబట్టి అతను ఎగ్జాక్ట్గా గుర్తించలేకపోతున్నాడు, కొంచెం అటు ఇటుగా గుర్తించగలుగుతున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ తిరిగిన తర్వాత ఆ ప్రదేశంలోకి రోజు కూడా సిట్ అధికారులు అతను తీసుకువెళ్తున్నారు. ఇక్కడ తవ్వండి అని చెప్పారు. 11 దగ్గర తవ్విన తర్వాత 11/A అని కూడా మార్క్ చేస్తారు ఒక సైట్కి. ఆ సైట్లో 4కి సంబంధించిన ఎముకలు అక్కడ దొరికాయి. దీంతో మిగిలిన చోట్ల తవ్వాలా, ఎలా తవ్వాలని వెళ్తూ ఉన్నారు. జీపీఆర్ను ఉపయోగించాలని అనుకుంటున్నారు, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్. ఆ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ని తీసుకుని వస్తే దాంతో సెట్ చేస్తే ఆ కింద లోతుల్లో ఏదైనా ఎముకలు ఉన్నాయా, ఎటువంటి అవశేషాలు ఉన్నాయని అది గుర్తిస్తుంది. మొన్న మనకి ఎస్ఎల్బిసి దగ్గర టన్నెల్ పడిపోయినప్పుడు కూడా ఈ జీపీఆర్నే అక్కడ తీసుకొచ్చి సెర్చ్ చేశారు. సో ఇప్పుడు అలాంటి జీపీఆర్ని ఇక్కడ తవ్వకాల్లో ఉపయోగించాలని అనుకుంటూ ఉన్నారు. దానికంటే ముందు 2010లో మిస్ అయిన ఒక బాలికను నేను ఇక్కడే పాతి పెట్టాను అని చెప్తున్నాడు. 2010లో ఒక బాలిక మిస్ అయింది. తమ స్టూడెంట్, తమ పాప కనిపించడం లేదు అని వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చిన ఆ మిస్ అయిన అమ్మాయి ఇప్పుడు ఇతను పాతి పెట్టిన అమ్మాయి ఒక్కటేనా కాదా? ఇప్పుడు అతను సరిగ్గా ఎగ్జాక్ట్గా చూపించాడు. ఇదిగో నేను ఇక్కడే పాతాను, నాకు చాలా స్పష్టంగా గుర్తుంది, ఇప్పుడు గుర్తొస్తూ ఉంది అని చెబుతూ ఉన్నాడు. అది కల్లిరి పెట్రోల్ బంక్కి 500 మీటర్ల దూరంలో ఉంది. అక్కడ కల్లిరి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్కి 500 మీటర్ల దూరంలో ఎగ్జాక్ట్గా నేను ఈ ప్లేస్లోనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి పాతి పెట్టానని చెప్తున్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి స్కూల్ యూనిఫామ్తో ఉంది, లోదుస్తులు లేవు, స్కూల్ బ్యాగ్ కూడా ఉంది. ఆ అమ్మాయి ఒంటిపైన గాయాలు ఉన్నాయి.
నేను ఆ బాలికను చూడగానే పాతి పెట్టడానికి నాకు చేతులు రాలేదు, మనసు కలిచిపోయింది, కలిచివేతకు గురైంది. కానీ నేను అంగీకరించాల్సి వచ్చింది పాతి పెట్టడానికి. బాధపడుతూనే పాతి పెట్టాను. అప్పటి నుంచి కూడా నేను చాలా బాధపడుతూనే ఉన్నాను. అందుకే ఈ విషయాన్ని చెప్పాలి అని ట్రై చేసిన తర్వాత నన్ను బెదిరింపులకు గురి చేయడంతో నేను బయటకు చెప్పలేకపోయానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ 2010వ సంవత్సరంలో బాలికను ఎక్కడైతే పాతి పెట్టాను అని చెబుతూ ఉన్నాడో ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు తవ్వకాలు జరుపుతారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవేళ అక్కడ తవ్వకాలు జరిపితే, అతను ఇప్పుడు సూచించిన చోట తవ్వకాలు జరిపితే ఆ ప్రదేశంలో నిజంగానే ఒక బాలికకు సంబంధించిన స్కెలిటన్ బయటపడితే, ఎముకలు బయటపడితే అతను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. కానీ ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి గుర్తించడం కొంత కష్టసాధ్యంగా మారుతుంది, అటు ఇటుగా మారుతుంది. భూమిలో ఆ ఎముకలు కలిసిపోయాయి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన 4 చక్రాలతో మీకు కనిపిస్తోంది. అదే జీపీఆర్, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్. ఆ రాడార్ సహాయంతోనే గ్రౌండ్లో కొన్ని అడుగుల లోతులో, కొన్ని మీటర్ల లోతులో ఉన్న అవశేషాలను గుర్తించే అవకాశం ఉంటుంది. అది ఎముకలను, రాతి పొరలను కూడా ఈ జీపీఆర్ సిస్టమ్ గుర్తించగలుగుతుంది. ఒకవేళ ఎముకల ఆనవాళ్ళు అక్కడ ఉన్నట్లయితే 13వ సైట్లో ఈ జీపీఆర్ ఎముకల ఆనవాళ్ళను గుర్తిస్తే ఆ 13వ సైట్లో తవ్వే అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే ముందు ఈ కళ్ళిరి పెట్రోల్ బంక్కి 500 మీటర్ల దూరంలో అతను చెబుతున్నాడు పాతి పెట్టాను అని ఒక బాలిక దేహాన్ని. ఇప్పుడు అక్కడ తవ్వితే బాలిక దేహం అయితే తెలిసిపోతుంది కదా, ఆ ఎముకలు కూడా దాదాపు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో అక్కడ స్కెలిటన్ దొరికితే, ఆ ప్రదేశంలో తవ్వితే అక్కడ స్కెలిటన్ దొరికితే దాని ఆధారంగా ఇతను చెప్పిన దాంట్లో ఇంకా వాస్తవాలు ఉన్నాయి, కరెక్టే చెప్తున్నాడు, కొంత గుర్తించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తవ్వకాలను మరింత వేగవంతం చేసే అవకాశం కూడా ఉంటుంది. 2010వ సంవత్సరంలో ఎవరైతే ఆ బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డ మిస్ అయింది అని కంప్లైంట్ చేశారో ఇప్పుడు వాళ్ళను కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎముకలు తవ్విన తర్వాత ఇక్కడ పాతి పెట్టిన స్కూల్ విద్యార్థిని ఎముకలు మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల డిఎన్ఏతో పోల్చడానికి అవకాశం ఉంటుందా లేదా? ఎందుకంటే డిఎన్ఏ ఇన్ని సంవత్సరాలు ఉండదు కాబట్టి ఆ ఎముకలతో నిర్ధారించడానికి అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా ఇప్పుడు నిపుణులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడే బ్యాగ్ను కూడా పాతిపెట్టాడు. సో ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి దాదాపు బ్యాగుకు సంబంధించిన అవశేషాలు బయటపడే అవకాశం అయితే మాత్రం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ బ్యాగ్ ప్లాస్టిక్తో కూడిన బ్యాగ్ అయితే, ఆ బ్యాగ్ ప్లాస్టిక్తో కూడిన బ్యాగ్ అయితే లేదు, అందులో కొన్ని ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు ఆ బాలికకు సంబంధించినవి ఉన్నట్లయితే దాని ఆధారంగా గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. బ్యాగ్ను కూడా అక్కడే పాతిపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ బాలిక, స్కూల్ బాలికను 2010వ సంవత్సరంలో స్కూల్ బాలికను ఎక్కడైతే పాతి పెట్టాను అని చెప్తున్నాడు అక్కడ తవ్వకాలు జరపబోతున్నారు. మరికొన్ని గంటల్లో అక్కడ తవ్వకాలు జరిపితే అక్కడ ఎముకల అవశేషాలు బయటపడితే ఆ మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చిన బాలికకు సంబంధించిన ఏదైనా వస్తువులు అక్కడ బయటపడితే ఇది ఒక పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ తవ్వకాల్లో ఈ సంచలనం బయటపడబోతుందా, ఏం జరగబోతుందా అన్నది చూడాలి. ఇప్పటికే స్థానికులు, ధర్మస్థలిలో అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది యూట్యూబర్లపై దాడి చేశారు. మా ధర్మస్థలి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారు, ఏవేవో కథనాలు ప్రచారం చేస్తూ దిగజారుస్తూ ఉన్నారు అని మొన్న దాడి చేయడంతో ఇప్పుడు సిట్ అధికారులు అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ దాడి వెనుక కూడా కొంత వ్యూహం ఉంది అనే చర్చలు కూడా వస్తున్నాయి. ఇక్కడ తవ్వకాలు ఆపించాలి అని అటువంటి దాడికి కొంతమంది పురుగులు పారు అంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఆ దాడికి సంబంధించి ఒకవైపు ఎంక్వైరీ జరుగుతుంది, మరోవైపు తవ్వకాలు జరుపుతున్నారు. జీపీఆర్ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ని కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పుడు తాజాగా గుర్తించిన ప్రదేశంలో కూడా తవ్వబోతున్నారు. మరి ఈ తాజాగా గుర్తించిన ప్రదేశంలో ఏం దొరకబోతుందో చూద్దాం. ఒకవేళ అక్కడ ఎముకలు దొరికితే అవి స్కూల్ విద్యార్థినికి సంబంధించిన ఎముకలే అయితే అవి 2010లో తల్లిదండ్రులు తమ బిడ్డ ఒకరు మిస్ అయ్యారు అని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సంబంధించింది అయితే ఇది పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. ఆ సంచలనం ఈరోజు చోటు చేసుకునే అవకాశం ఉందా, ఏం జరగబోతుందా అనేది మనం చూడాలి. మీరేమనుకుంటున్నారు ఈ ఘటనపై? ఇప్పటివరకు అక్కడ ఎముకలు ఆ స్థాయిలో దొరకకపోవడంతో అక్కడ ఎక్కువ మందిని పాతి పెట్టారు అనటానికి పెద్ద ఎత్తున సాక్ష్యాలు దొరకకపోవడంతో కొన్ని మాటలు అటు ఇటు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అతను చెప్పేది అబద్ధం అయి ఉండొచ్చు, ఆ పాతిపెట్ట ఆ దొరికినటువంటి ఎముకలు ఆ నదిలో కొట్టుకొచ్చిన వారిని అక్కడ పాతిపెట్టిన ఎముకలు అయి ఉండొచ్చు, ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే అతను చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది చెప్తున్నారు, లేదు అతను అబద్ధం చెప్పాడు చెప్పిస్తున్నారు అంటూ మరికొంతమంది అంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది కూడా అతను చెప్పిన దాన్ని నమ్ముతున్నామని అంటూ ఉన్నారు. అదిగో చూడండి ఒకసారి, ఆ రాయి పైన 13 నెంబర్ కనిపిస్తుంది కదా, అదే 13వ నెంబర్ సైట్. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది,
ఆ ప్రదేశంలో 20 అడుగుల లోతు తవ్వాలి అంటే నిజానికి కొంత కష్టసాధ్యంతో కూడుకున్నటువంటి పనే. కానీ అక్కడ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ 13వ నెంబర్ చూడండి, మొదటి బాక్స్లో ఆ 13వ నెంబర్ సైట్ పైన సెర్చ్ చేస్తారు. అక్కడ భూమి పొరల్లో ఏదైనా ఎముకల అవశేషాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ తవ్వబోతున్నారు. చూద్దాం మరి ఈ 13వ సైట్ ఎటువంటి వివరాలను ఇప్పుడు బయటకు చెప్పబోతుందో. ఆ తర్వాత అతను తాజాగా చూపించిన ఒక సైట్ కల్లిరి పెట్రోల్ బంక్కి 500 మీటర్ల దూరంలో అతను చూపించిన ప్రదేశంలో ఇప్పుడు అధికారులు తవ్వే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 20 మీటర్లు తవ్వాలి, కానీ అక్కడ ఒక్కరినే పాతి పెట్టాను అని అంటున్నాడు. పైకి 13వ సైట్లో ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది కాబట్టి తవ్వటానికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం. రాడార్తో పరీక్షించిన తర్వాత అక్కడ ఎముకలు ఉంటే ట్రాన్స్ఫార్మర్ని పక్కకు తొలగించి అక్కడ తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందే ఒక బాలికను పాతి పెట్టాను, యూనిఫామ్తో ఉన్న ఒక బాలికను పాతి పెట్టాను. ఆ బాలిక లోదుస్తులు కూడా లేవు, బ్యాగ్ కూడా ఉంది, బ్యాగ్ను కూడా పాతేయమని చెప్పారు. నేను వాటన్నిటిని పాతేశాను. ఆ తర్వాతే నేను చాలా బాధకు గురయ్యాను, చాలా కలిచివేయబడ్డాను, నా మనసు వికలత చెందింది అని అతను చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఏం దొరకబోతోంది? ఆ బాలికకు సంబంధించిన అస్థిపంజరం కానీ ఆ బాలికకు సంబంధించిన బ్యాగ్లో ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు ఉంటే దాదాపు 2010 కాబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. సో ఇంకేదైనా ప్లాస్టిక్ వస్తువులు ఉంటే అవి ఎంతో కొంత అవశేషాలు మిగిలి ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఆనవాళ్ళు ఏమన్నా బయటపడుతున్నాయా? ఈ రోజు తేలిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ఆనవాళ్ళు బయటపడితే అది పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. అతను చెప్పినవన్నీ పూర్తిగా వాస్తవాలు అని నమ్మటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 13వ సైట్లో నిజంగా అతను చెప్పినట్టు ఎక్కువ అస్థికలు దొరికే అవకాశం ఉంటుందా? అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉంటుందా? ఆ వేరే ప్రదేశంలో కల్లిరి పెట్రోల్ బంక్కి 500 మీటర్ల దూరంలో ఒక స్కూల్ విద్యార్థిని పాతి పెట్టాను అని అతను చెబుతున్నది కూడా అవాస్తవమై ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారా? లేదు అంటే అతను చెబుతున్నవి నిజాలే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరికొద్ది గంటల్లోనే ఆ బాలికను పాతి పెట్టాను అని చెబుతున్న ప్రదేశంలో తవ్వకాలు జరపబోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.